పక్షులతో సమానంగా విమానం గాల్లో ఎగరడం మనం చూసే ఉంటాం. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించారా? విమాన ప్రయాణం చాలా సులభతరమైనది. మీరు విమానంపై నుండి పర్వతాలు మరియు మేఘాల దృశ్యాలను చూసి ఆస్వాదిస్తారు. మీ సమీప కిటికీల నుండి క్రిందికి చూస్తే నదులు, పర్వతాలు ప్రతిదీ చాలా అద్భుతంగా కనపడతాయి. కానీ ఈ అద్భుతమైన విషయం పెద్ద దుస్థితిగా మారితే ఎలా ఉంటుంది? ఏదో విమానం దాని దారిలో వెళ్తోంది, దానికి ప్రమాదం పొంచి ఉంది. అది ఏ రకమైన ప్రమాదమనేదే మీ ప్రశ్న అయితే, బహుశా హైజాకర్ల వల్ల కావచ్చు, లేదా ఇంధనం ముగియడం వల్ల కావచ్చు, లేదా పక్షుల గుంపు వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు పక్షుల గుంపు నుండి విమానం ఎలా ప్రమాదంలో పడుతుందని ఆలోచించే వారంతా పైలట్ స్లెయిన్బర్గర్ గురించి తెలుసుకోవాలి. స్లెయిన్బర్గర్ నడిపే విమానానికి ఆకాశం మధ్యలో పక్షుల గుంపు విమానంపై దాడి చేసింది. ఆపై అతను నడిపే విమానం కూలిపోయే స్థితికి వచ్చింది. తరువాత ఏం జరిగింది? అతను బ్రతికే ఉన్నాడా? అతని విమానం ఏదైనా ప్రమాదానికి గురైందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. జనవరి 15, 2009 న్యూయార్క్లోని మంచు కారణంగా అక్కడ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఉష్ణోగ్రత 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య నడుస్తోంది. మధ్యాహ్నం కావడంతో నగరం వ్యాపారంలో బిజీగా ఉంది. న్యూయార్క్ విమానాశ్రయంలోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయి. A320 అనే ఎయిర్ బస్ 324కి న్యూయార్క్ విమానాశ్రయం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. దాన్ని నడుపుతున్న వ్యక్తి స్లెయిన్బర్గర్. అప్పుడు అతని వయస్సు 57 సంవత్సరాలు. ఇతను గతంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటింగ్ పైలట్ గా పనిచేశాడు. స్లెయిన్బర్గర్ తన జీవితంలో మొత్తం 19,663 గంటల ఫ్లైట్ అవర్స్ ల అనుభవం కలిగి ఉన్నాడు. అతను గ్లైడర్ పైలట్ గానే కాకుండా విమానయాన భద్రతలో కూడా నిపుణుడు. ఆ విమానంలో అతనితో పాటు పోలీసు అధికారిగా జెఫ్రీ స్కై మరియు అతని ఇద్దరు పైలట్లు ఉన్నారు. జెఫ్రీ కూడా స్లెయిన్బర్గర్ లాంటి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అతను దాదాపు 15,683 గంటల ఫ్లైట్ అవర్ ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉన్నాడు. ఇంత అనుభవం ఉన్నప్పటికీ ఇది అతని కెరీర్లో మొదటి ఎయిర్ బస్ ఫ్లైట్. ఈ విమానం షార్లెట్ డగ్లస్ కు బయలుదేరనుంది. సాయంత్రం 3:24 ఈ విమానం తమ గమ్యస్థానానికి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయినప్పుడు అందులో 150 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. విమానం బయలుదేరిన ఒక నిమిషం తర్వాత అంటే 3:25కి ఈ విమానం 700 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఖచ్చితమైన సమయాన్ని చెబుతున్నాను. ఎందుకని ఈ వీడియోని చివరి వరకు చూడడం ద్వారా మీకే తెలుస్తుంది. కేవలం 10 నిమిషాల్లో ఏమేం జరగవచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు. అవును, జీవితాన్ని మార్చడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే సరిపోతాయి. విమానం తన గమ్యస్థానం వైపు సెకండ్కు ముందుకు కదులుతోంది. విమానం స్టార్ట్ అయినప్పుడు విమానం నియంత్రణలు జెఫ్రీ స్కై వద్ద ఉన్నాయి. అంతా నార్మల్ గా ఉందని, అన్ని సాఫీగా కొనసాగుతున్నాయని ఫ్లైట్ కంట్రోలర్ కి మెసేజ్ చేశాడు. 3:26 హడ్సన్ నది మరింత అందంగా కనిపిస్తోందని స్లెయిన్బర్గర్ జెఫ్రీ స్కైకి చెప్పారు. రాబోయే సమయంలో స్లెయిన్బర్గర్ మరియు జెఫ్రీకి వారి జీవితంలో ఈ నదికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండబోతుందో వారికి తెలియదు. విమానం 2,818 అడుగుల ఎత్తు, సెకనుకు 316 అడుగుల వేగంతో కదులుతోంది. అయితే అకస్మాత్తుగా జరిగిన సంఘటన చూసి పైలట్లిద్దరూ షాక్ అయ్యారు. కెనడా గీస్ అనే కొన్ని పక్షులు విమానం ముందుకు వచ్చాయి. పక్షుల రాక కారణంగా పైలట్లిద్దరూ విమానం విండ్ స్క్రీన్ పై కేవలం పక్షులను మాత్రమే చూడగలుగుతున్నారు. సాధారణంగా ఏదైనా విమానం దాని ఇంజన్లో గాలిని వెనక్కి లాగడం ద్వారా ముందుకు కదులుతుంది. ఈ కారణంగా చాలా పక్షులు గాలితో పాటు 2 ఇంజన్లలోకి ప్రవేశించాయి. పక్షులు లోపలికి పోవడం వల్ల ఇంజన్లు జామ్ అయ్యాయి మరియు టర్బో ఫ్యాన్లు పనిచేయడం ఆగిపోయాయి. ఆ తర్వాత పెద్ద చప్పుడుతో 2 ఇంజన్లు బ్లాస్ట్ అయ్యాయి. పేలుడు సంభవించిన విషయం పైలట్ కు తెలియదు. అయితే ప్రకంపనాలకు ఏం జరిగిందో అని కారణాలను తెలుసుకునేందుకు ప్రయాణికులు బయటకి చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు బయట ఇంజన్ను తీవ్రంగా చుట్టుముట్టాయి. ఆ తర్వాత విమానం అంతటా ఇంధనం వాసన వ్యాపించడంతో పైలట్ కు కూడా తెలిసింది. 2 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. దీంతో పైలట్ జెఫ్రీ చాలా కలత చెందాడు. అతను 2 ఇంజన్లు పునః ప్రారంభించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. ఇది అసాధ్యం. అతను ప్రయత్నించడం విఫలమవడం చూసి స్లెయిన్బర్గర్ విమానాన్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. ఇంజన్ కాలిపోయినప్పటికీ విమానంలో గణనీయమైన తేడా లేదు మరియు వారి విమానం గ్లైడ్ అవుతుంది. అంటే అది పైకి వెళ్లగలుగుతుంది, కానీ అది ఎక్కువసేపు పైకి పోలేదు. ఏదో సమయంలో విమానం క్రిందికి రావాలి. ఈ విషయం పైలట్లిద్దరికీ తెలుసు. ఇంజన్ కాలిపోయిన తర్వాత విమానం 19 సెకండ్ల పాటు గ్లైడ్ అయింది. ఫ్రెండ్స్, విమానం 3,060 అడుగుల ఎత్తుకు చేరుకుంది.
విమానం ఇంజన్ కలిగి ఉంటే అది గొప్ప ఎత్తు కాదు, కానీ ఇంజన్ లేని విమానానికి ఈ ఎత్తు మరణం యొక్క తలుపులకు దగ్గరకు వెళ్లడం అనే భావన కంటే తక్కువేం కాదు. 3060 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానం గంటకు 390 కిలోమీటర్ల వేగంతో కిందికి పడిపోవడం ప్రారంభించింది. అయితే అది కింద పడడం ప్రారంభించిన వెంటనే స్లెయిన్బర్గర్ ఫ్లైట్ కంట్రోల్ కి సందేశం పంపాడు. మా 2 ఇంజన్లు ప్రమాదానికి గురయ్యాయని చెప్పారు. వారు తిరిగి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపారు. న్యూయార్క్ నగరంలోని ఆ విమానాశ్రయం పేరు లాగోర్ గార్డియా. ఎయిర్ కంట్రోల్ కి కాల్ చేసినప్పుడు ఈ సందేశం అందుకున్న ఆఫీసర్ పేరు ప్యాట్రిక్. విమానాశ్రయాన్ని నిరంతరం సంప్రదించి అన్ని విమానాలను రద్దు చేయమని సూచనలు ఇచ్చాడు. మరియు ఆపై స్లెయిన్బర్గర్ ను మళ్లీ సంప్రదించి వెంటనే విమానాన్ని విమానాశ్రయంలోని రన్వే నెంబర్ 13లో అత్యవసర ల్యాండింగ్ చేయండని సందేశం ఇచ్చాడు. అయితే విమానాశ్రయానికి వెళ్లాలని ప్యాట్రిక్ కోరినా కూడా బర్గర్ విమానం అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. ఆ సమయంలో విమానాశ్రయం స్పాట్ నుండి 7 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఆ కారణం చేత అక్కడికి తిరిగి తీసుకెళ్లడం అసాధ్యం మరియు మార్గంలో విమానం కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే విమానంలోని వ్యక్తులే కాదు, న్యూయార్క్ నగరంలోని వేలాది మంది ప్రజలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. న్యూయార్క్ కు తిరిగి రాకుండా స్లెయిన్బర్గర్ తనను న్యూజెర్సీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతించమని కంట్రోలర్ను అడిగాడు. బర్గర్ యొక్క డిమాండ్ మీద కంట్రోలర్ అతనికి న్యూజెర్సీలోని టీటర్ ప్రో ఎయిర్పోర్ట్లోని రన్వే నెంబర్ 1లో దిగడానికి అనుమతి ఇచ్చాడు. కానీ ఫ్రెండ్స్, విమానం అక్కడికి చేరుకోలేకపోతే ప్రజలకు ప్రాణాలతో జూదమాడినట్లే. 3 గంటల 28 నిమిషాలకు విమానం 1650 అడుగుల ఎత్తుకు చేరుకుంది. స్లెయిన్బర్గర్ తాను హడ్సన్ నదిలో విమానాన్ని ల్యాండ్ చేయబోతున్నట్లు తన అవగాహనతో కంట్రోలర్ కి చెప్పాడు. ఈ లైన్లో అతని అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కంట్రోలర్ అతనికి అనుమతి ఇచ్చినప్పటికీ ఇది విన్న కంట్రోలర్ ఆశ్చర్యపోయాడు. విమానం హడ్సన్ నదిలో కూలిపోబోతున్నందున ప్రయాణికులు తమ సీట్ బెల్ట్లను బిగించడానికి సిద్ధంగా ఉండాలని అనౌన్స్ చేశారు. కొన్ని సెకండ్ల తర్వాత విమానం దాదాపు 900 అడుగుల ఎత్తులో ఉన్న జార్జ్ వాషింగ్టన్ వంతెన గుండా వెళ్లింది. నగరంలో జరుగుతున్న ఈ ఘటనను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. తనకు వేరే మార్గం లేదని కంట్రోలర్ చెప్పడంతో అతను సంఘటన గురించి కోస్ట్ గార్డ్ కు తెలియజేసి సిద్ధంగా ఉండమని కోరాడు. ఏ క్షణంలోనైనా విమానం నదిలో పడుతుంది. అదే సమయంలో కంట్రోలర్ 500 అడుగులకు చేరుకున్న తర్వాత విమానంతో కనెక్షన్ కోల్పోవడంతో అతను అప్డేట్స్ కోసం నదిపై మరొక హెలికాప్టర్ను పంపించాడు. కనెక్షన్ పోయినప్పటికీ ముందస్తుగా చేసిన సన్నాహాల కారణంగా కంట్రోలర్ విమానం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటూ పక్షులు ఢీకొన్న 4 నిమిషాల తర్వాత అంటే 3 గంటల 31 నిమిషాలకి విమానం నదిలో ల్యాండ్ చేయబడింది. హడ్సన్ నది మధ్యలో విమానం కూలిపోయినప్పుడు దాని వేగం గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. ఇది ఎంత భయానకంగా ఉందో మీరే ఊహించవచ్చు. ఈ దృశ్యం మరింత భయానకంగా ఉండవచ్చు. కానీ అదృష్టం కారణంగా ఈ విమానం మునిగిపోలేదు. విమానం సరిగ్గా రన్వే లాగా ల్యాండ్ అయి మునిగిపోకుండా నీటి ఉపరితలంపై తేలిపోయింది. స్లెయిన్బర్గర్ నీటిలో ల్యాండ్ అయిన వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించాలని సూచించారు. సిబ్బంది విమానం ముందు తలుపు నుండి ప్రజలను ఖాళీ చేయడం ప్రారంభించారు. బయట ఉన్న ప్రయాణికులు కూడా కోస్ట్ గార్డ్ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుంది. ఒక ప్రయాణికుడు భయపడి విమానం వెనుక తలుపు తెరిచాడు. విమానం వెనుక భాగం నీటిలో మునిగిపోవడంతో డోర్ తెరవగానే విమానంలో నీరు నిండడం ప్రారంభించింది. పేలుడు భయంతో విమానంలోని కొందరు ప్రయాణికులు విమానం రెక్కపై నిలబడ్డారు. విమానంలో కొంతమంది ప్రయాణికులు లైఫ్ జాకెట్ ధరించి చల్లటి నీటిలోకి దూకారు. ఆ సమయంలో నీటి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్. అక్కడ కోస్ట్ గార్డ్ ఉండడం ఆనందించవలసిన విషయం. ఇంత భయానక స్థితిలో వేరే పైలట్ ఎవరైనా ఉంటే అతను మొదట తన ప్రాణాలను కాపాడుకునేవాడు. అయితే అతను నదిలో దిగిన తర్వాత కూడా విమానంలోనే ఉండి విమానంలోని ప్రయాణికులను ఖాళీ అయిన తర్వాత మాత్రమే బయలుదేరాడు. విమానం ఖాళీ ఉన్న తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత బర్గర్ తనంతట తానుగా విమానం మొత్తాన్ని 1-2 సార్లుగా తనిఖీ చేసి కానీ అతను విమానాన్ని వదిలిపెట్టలేదు. ఈ ఘటనలో 5గురు మాత్రమే తీవ్రంగా గాయపడగా 78 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రయాణికుడికి జెట్ ఇంధనం కారణంగా అతని కంటికి నష్టం జరిగింది. అయితే ఆ ప్రయాణికుడు కళ్లద్దాలు పెట్టుకుని చూడగలడు. దీని తర్వాత ఎన్టీఎస్బీ అనే బోర్డు ఈ సంఘటనను పరిశోధించింది మరియు స్లెయిన్బర్గర్ ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కేవలం 35 సెకండ్ల పాటు ఆలస్యం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ విమానం నగరంలో క్రాష్ అయ్యేదని కనుగొన్నారు. తర్వాత ఈ బోర్డు ఈ ఘటనకి ద మోస్ట్ సక్సెస్ఫుల్ డిచ్చింగ్ అవార్డు ప్రకటించింది. ఈ సంఘటనలో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే దీనిని మిరాకిల్ ఆఫ్ ది హడ్సన్ అని పిలుస్తారు. దీని తర్వాత స్లెయిన్బర్గర్ మరియు సిబ్బంది కూడా అనేక అవార్డులు అందుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఫ్లైట్ యొక్క కథ. మరణం నోటి వరకు వెళ్లి బయటకు వచ్చిన ఒక విమాన కథ.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.